మలాకీ గ్రంథం నుంచి 1వ అధ్యాయం 6వ వచనం నాతో కలిసి మీరందరూ చదవాలని నేను ఆశపడుచున్నాను. కుమారుడు తన తండ్రిని గణపరచును కదా, దాసుడు తన యజమానుని గణపరచును కదా. నా నామమును నిర్లక్ష్యపెట్టు యాజకులారా, నేను తండ్రినైతే నాకు రావలసిన ఘనత ఏమాయను, నేను యజమానుడనైతే నాకు భయపడు వాడెక్కడ ఉన్నాడు. ఆయన సైన్యములకు అధిపతియగు యెహోవా మిమ్మును అడుగుగా, ఏమి చేసి నీ నామమును నిర్లక్ష్య పెట్టితమని మీరు అందరూ ఒకసారి కళ్ళు మూసుకుందాం. ప్రభు యొక్క సహాయం కొరకు ఎదురు చూద్దాం. చిన్న ప్రార్థన చేసుకుని నా వాక్య భాగంలో నేను ప్రారంభించడానికి ఇష్టపడుతున్నాను. అత్యంత కృపలకు ఆధారభూతుడు, అత్యున్నత సింహాసనం మీద ఆసీనుడు అయినటువంటి మా గొప్ప దేవా, నీ ఉన్నతమైన శ్రేష్టమైన నామమునికి లెక్కలేని స్తుతులు స్తోత్రం చెల్లిస్తున్నాను. రాత్రికాల సమయంలో తండ్రి, నీ పాద సన్నిధికి మేము చేరి ఉన్నాం. మాకంటే ముందు ఆవరించిన ప్రతి దురాత్మ శక్తిని లయపరచమని అడుగుతున్నాను. నీ పరిశుద్ధాత్మ అభిషేకముతో ఇక్కడ ఉన్నటువంటి స్థలమును, బిడలను, నన్ను మీరు అభిషేకించుకొని ఈ సమయానికి మహిమార్థమై తండ్రి వాడుకోమని అడుగుతున్నాను. నేను మాట్లాడడం వల్ల ఎవరికి ఉపయోగం లేదు. ఎన్నిక లేనటువంటి వాడను, ఏ యోగ్యత లేదు మహాప్రభు. కేవలం నీ కృప చొప్పును మాత్రమే నేను నిలబడుచున్నాను. నా నోట మీ మాట ఉంచి మా అందరితో మీరు మాట్లాడమని అడుగుచున్నాను. ఆశీర్వాదకరంగాను అయా తండ్రి, నీకు మహిమకరంగా ఈ సమయం తండ్రి వాడబడ్డానికి సహాయం దయచేయమని నన్ను నేను తగ్గించుకుంటూ నీ నామంని హెచ్చిస్తూ మీరు మాత్రమే మహిమ పొందమని యేసు శక్తి గారి నామములో కొద్ది ప్రార్థన అడిగి పొందుకున్నానా మా తండ్రి, ఆమె. హల్లెలూయా, హల్లెలూయా. మలాకీ భక్తుడు రాస్తూ అంటున్నాడు కదా, కుమారుడు తన తండ్రిని గణపరచును కదా, దాసుడు తన యజమానుని గణపరచును కదా. నా నామమును నిర్లక్ష్యపెట్టి యాజకులారా, నేను తండ్రినైతే నాకు రావలసిన ఘనత ఏమాయను, నేను యజమానుడినైతే నాకు భయపడు వాడెక్కడ ఉన్నాడు. హల్లెలూయా. మలాకీ భక్తుడు ఈ మాటను రాస్తూ ఆయన పరిచర్య కాలంలో యాజకులను గూర్చి వ్రాస్తూ దేవుని సన్నిధిని, దేవుని నామమును, దేవుని నిర్లక్ష్యం పెట్టే ఆ పరిస్థితుల మధ్య ప్రభు అయిన యెహోవా దేవుడే ఈ మాట ఆయన ద్వారా మాట్లాడుతూ అంటున్నాడు కదా, కుమారుడు తన తండ్రిని గణపరచును కదా, దాసుడు తన యజమానుని గణపరచును కదా. నా నామమును నిర్లక్ష్యపెట్టు యాజకులారా, నేను తండ్రినైతే నాకు రావలసిన ఘనత ఏమైంది, నేను యజమానుడునైతే నాకు భయపడేవాడు ఎక్కడ ఉన్నాడు అని వాక్యం. పరిశుద్ధ గ్రంథంలో కీర్తన భక్తుడు కూడా అంటాడు 36వ అధ్యాయం 1వ వచనంలో, దేవుని భయము బొత్తిగా లేదు అంటాడు. దేవుని భయము బొత్తిగా లేదట. చాలాసార్లు మనకి భయం ఉంటుంది. ఆ భయం ఎక్కడి వరకు ఉంటుందంటే, పరిస్థితులను బట్టో, మనుషులను బట్టో, స్థలమును బట్టో, ఆయా ప్రభావాలను బట్టి మనకి భయం ఉంటుంది. కానీ దేవుడు కోరుకుంటున్నటువంటి భయము, ఏ భయమును ఆయన కోరుకుంటున్నాడు? నేను యజమానుడినైతే నాకు భయపడేవాడు ఎక్కడ, నేను తండ్రినైతే నాకు రావాల్సిన ఘనత ఏమయ్యింది. యాజకులారా అని యాజకులను ప్రశ్నిస్తున్నటువంటి ఈ ప్రశ్న ఇదను మనందరికీ కూడా వర్తిస్తుందని నేను తెలియజేస్తున్నాను. రాజులైన యాజక సమూహముగా మనమందరం పిలువబడుచున్నాం. అక్కడ ఆ యాజకులు మాత్రమే కాదు, ఈ దినము దేవుని బిడ్డలుగా పిలువబడుచున్నటువంటి మనందరికీ కూడా ఈ ప్రశ్న వర్తిస్తుంది అనేటువంటి విషయాన్ని మీకు తెలియజేస్తున్నాను. చాలాసార్లు బయట ప్రపంచంలో ఒక విధమైనటువంటి ప్రవర్తనను మనం కలిగి ఉంటాం. రొమ్ము విరుచుకుని వెళ్ళేటువంటి సందర్భాలు కూడా మనకి ఉంటాయి. అవసరమైతే చాలా ఇర్రెస్పాన్సిబిలిటీగా ప్రవర్తించేటువంటి సందర్భాలు కూడా మన జీవితంలో ఉంటాయి. కానీ దేవుని సన్నిధికి వచ్చేటప్పటికి ఏం కలిగి ఉంటాం? భయం కలిగి ఉంటాం. భయం వచ్చేస్తుంది. దేవుని సన్నిధికి వచ్చేటప్పటికి
భయం వచ్చేస్తుంది. చాలాసార్లు ఇక్కడ నిలబడిన ఈ స్థలంలో నిలబడినా కూడా భయం వచ్చేస్తుంది. లేకపోతే మనకంటే బలముగా ఉన్నటువంటి వ్యక్తులను మనం ఎదుర్కోవాల్సి వచ్చినప్పుడు భయం పుడుతూ ఉంటుంది. మనం ఎదుర్కోలేనటువంటి పరిస్థితులు మనకు ఎదురైనప్పుడు భయం పుడుతూ ఉంటుంది. కానీ నిజమైన భయము ఇవన్నీ కాదు. కానీ దేవుడు అంటున్నాడు కదా, నేను యజమానుడునైతే నాకు భయపడేవాడు ఎక్కడున్నాడు. చాలాసార్లు మన భయము ఒక పరిధిలోనే ఉంటుంది. కానీ దేవుడు కోరుకుంటున్నాడు కదా, ఆయనని నిజముగా మనము యజమానుడిగా మనము అనుకుంటే, ఆయనను నిజముగా మనం యజమానుడిగా మనం తీసుకుంటే గనక ఖచ్చితంగా ఆయన అంటున్నాడు కదా, నాకు భయపడేవాడు ఎక్కడున్నాడు. ఈ దినాల్లో ఖచ్చితంగా బొత్తిగా భయం లేదంటున్నాడు కీర్తన భక్తుడు. ఏం లేదట? బొత్తిగా భయం లేదు. దేవుని సన్నిధికి వస్తున్నాం, వెళ్తున్నాం, చక్కగా ఆరాధన చేస్తాం, అన్ని విషయాల్లో మనం చక్కగా పాల్గొంటాం. కానీ ఏం లేకుండా పోతుందంటే భయం అనేది లేకుండా పోతుంది. మనం పడేటువంటి భయము అది కొంతవరకే ఉంటుంది. దేవుని సన్నిధికి వచ్చి ఈ స్థలంలో ఉంటున్నాం భయంగా, ఈ స్థలము దాటితే మరలా అన్నీ విడిచిపెట్టేస్తూ ఉంటాం. చాలా సందర్భాల్లో నా చిన్న కుమారుడు నాకు చాలా కోపాన్ని రేపుతూ ఉంటాడు. చాలా గట్టి కొడుతూ ఉంటాను వాడిని. కొట్టినప్పుడు చాలా భయము కలిగిన వాడిగా వాడు ప్రవర్తిస్తూ ఉంటాడు. చాలా భయపడిపోతున్నట్టు ప్రవర్తిస్తూ ఉంటాడు. ఆ మరుక్షణమే మరలా మామూలే. దేవుని విషయంలో దేవుని దగ్గర మనం పడేటువంటి ఆ భయం, మనం చూపించేటువంటి భయం కూడా నా చిన్న కుమారుడు చూపించే భయం లాగానే ఉంటుందేమో. చాలా భయభక్తులు కలిగినటువంటి జీవితాన్ని చూపిస్తున్నట్టు, ఆ భయం కలిగి మనం ప్రవర్తిస్తున్నట్టు దేవుని సన్నిధిలో చాలా చక్కగా ఉంటున్నాము. కానీ బయటికి వెళ్ళేటప్పటికి ఏ విధంగా ఉంది మన ప్రవర్తన? నిజముగా ఆయనే మన తండ్రిగా మనం ఆహ్వానిస్తే గనక ఆయనకి రావాల్సినటువంటి ఘనత ఏమైంది మన నుంచి? మనమే కదా ఆయన ఘనపరచవలసింది. లోకము దేవుణ్ణి ఎరగదు, లోకస్తులు నిజమైన దేవుణ్ణి ఎరుగురు. నిజ దేవుణ్ణి ఎరిగినటువంటి కుమారులుగా మన తండ్రిని ఘనపరచవలసింది ఎవరు? మనమే కదా. మనము ఆయనను యజమానుడిగా మనం స్వీకరిస్తే మనమే కదా ఆయనకి భయపడవలసింది. ఆయన అంటాడు కదా, నేను తండ్రినైతే నాకు రావాల్సిన ఘనత ఏమైంది? నేను యజమానుడినైతే నాకు భయపడేవాడు ఎక్కడ ఉన్నాడు అనేటువంటి క్వశ్చన్ ఆయనే వేస్తున్నాడు. చాలాసార్లు సమాజంలో ఈ భయం లేదు. చాలా భయంకరమైనటువంటి పరిస్థితులు మనం చూస్తాం. ఎందుకంటే వారికి దేవుడు లేడు. దేవుడు ఉన్నాడని చెప్పుకుంటూ బ్రతికేటువంటి మనుషులు మాత్రమే ఉన్నారు. అందుకని వారికి భయం లేకపోవడంలో ఒక అర్థం ఉంది. రీసెంట్గా వాప్రాలోనే ఒక 2 days బ్యాక్ అనుకుంటా, వాప్రాలో ఒక పురుషునికి స్త్రీల వస్త్రాలు ధరించి నాట్యమాడుతుంటే ఎడారిలో, అది మన తెలుగు వల్లే సిగ్గుచేటు, వెచ్చలవిడిగా నాట్యమాడుతుంటే అది కాస్త సోషల్ మీడియాలోకి వెళ్ళి ప్రభుత్వానికి ఆ దృష్టిలో పడడం వల్ల అక్కడున్నటువంటి వారందరినీ కూడా అరెస్ట్ చేసి, ఎవరైతే ఆ వస్త్రాలు క్రాస్ డ్రెస్సింగ్ ధరించడం వల్ల అతన్ని జైల్లో పెట్టడం, అతనికి 5,000 KD ఫైన్ వేయడం కూడా జరిగింది. అంటే బొత్తిగా భయము లేనటువంటి పరిస్థితులు. సమాజం భయం లేకుండా ఉంటుందంటే వారికి దేవుడు లేడు కాబట్టి వారికి భయం లేదు. భయం, ఈ పరిస్థితులు మనం సంఘాల్లో కూడా చూసేటువంటి పరిస్థితులు. దేవుని భయం సంఘాల్లో కూడా లేనటువంటి పరిస్థితులు. సమాజానికి దేవుడు లేడు, ఒక అర్థం ఉంది వారు భయపడలేదంటే. కానీ సంఘంలో కూడా దేవుడు లేడా? మనకున్నాడు కదా దేవుడు, మనకున్నాడు కదా తండ్రి, మనకున్నాడు కదా యజమానుడు. ఆయనకు రావాల్సిన ఘనత ఏమైంది? ఆయనకు భయపడేవాడు ఎక్కడ? ఆయన అడిగినప్పుడు మన సమాధానం ఏంటి? ఒక స్థలాన్ని బట్టో, ఒక వ్యక్తిని బట్టో, లేకపోతే ఒక పరిస్థితిని బట్టో మనం భయపడుతుంటే ఆ భయము దేవునికి అక్కర్లేదు. దేవుని భయము కలిగినటువంటి, ఆ పునాది కలిగినటువంటి భయము ఎప్పుడైతే మన జీవితంలో మనం అన్వయించుకుంటామో, మనం కలిగి ఉంటామో, అదే నిజమైన భయమై ఉంటుంది. పరిశుద్ధ గ్రంథంలో ఆయన అంటాడు కదా, ఇర్మియా గ్రంథంలో 32వ అధ్యాయం 40వ వచనంలో,
తండ్రి మేలు చేయనట్లు హృదయములో భయము పుట్టిస్తాడనేసి రాయబడి ఉంది. తండ్రి మేలు చేయనట్లు హృదయములో భయము ఎప్పుడైతే తండ్రి భయము మన భయము కలిగి ఉంటున్నామో, తండ్రి భయము మన భయానికి పునాదిగా ఉంటుందో అదే నిజమైన భయమై ఉంటుంది. ఇంకా చూస్తుంటాడు కీర్తన భక్తుడు 119:38 నీ వాక్యము మనుషులలో భయము పుట్టించుచున్నది అంటాడు. వాక్యం అనగా ఎవరు? కుమారుడు యేసు ప్రభు వారే ఆ శరీరధారిగా, వాక్యమే శరీరధారిగా ఆయన ఈ లోకానికి వచ్చినట్టుగా మనం చూస్తున్నాం. యేసు ప్రభు వారిని గురించినటువంటి భయము మన భయానికి పునాదిగా ఎప్పుడైతే ఉంటుందో అది నిజమైన భయం. ఇంకా పరిశుద్ధాత్ముడు అంటాడు కదా, యెషయా గ్రంథం 11:2 దేవుని ఆత్మ భయం పుట్టించుతున్నది అంటాడు. దేవుని ఆత్మ ఏం పుట్టించుతుందట? భయం అంటే తండ్రి పుట్టించేటువంటి భయం మనలో ఉన్నప్పుడు, కుమారుని ద్వారా పుట్టినటువంటి భయం మనలో ఉన్నప్పుడు, పరిశుద్ధాత్మ ద్వారా పుట్టినటువంటి భయంలో మనలో ఉన్నప్పుడు, మన భయానికి ఆ భయం పునాది ఎప్పుడైతే అవుతుందో అది నిజమైన భయము. నేను యజమానుడినైతే నాకు భయపడేవాడు ఎక్కడ అన్నప్పుడు ఖచ్చితంగా మనము చెయ్యి ఎత్తగలిగేవారుగా ఉంటున్నాం. హల్లెలూయా, హల్లెలూయా. నిజంగా ఈ రోజున సంఘాలలో కూడా దేవుని భయం లేకుండా పోతుంది, విచ్చలవిడితనం అయిపోతుంది. కాపురులంటే గౌరవం ఉండదు, ఇవ్వబడిన పరిచర్య అంటే భయం ఉండదు, గౌరవం ఉండదు. చాలా భయంతో కూడిన పరిచర్య చేయవలసిన వారమై ఉన్నాం మనం. పరిశుద్ధత లేకుండా దేవుని సన్నిధిలో మనం ఉంటున్నామేమో. ఒక విశ్వాసిగా నీవు ఉంటే లోకానుసారంగా నువ్వు ఎట్లా జీవించినా దేవుడు ఒక దినాన్ని వాక్యం ద్వారా నీతో మాట్లాడతాడేమో. పరిచర్యలో ఉన్నప్పుడు పరిశుద్ధంగా ఉండడానికి ప్రయత్నించండి. అది ఏ పరిచర్య అయినా సరే, అది క్వైర్ అయినా సరే, కార్యవర్గమైనా సరే, యవ్వన పరిచర్య అయినా, స్త్రీల పరిచర్య అయినా, కానుకలు పట్టే పరిచర్య, ఏదైనా కూడా నీవు పరిచర్యలో ఉన్నావంటే నీవు పరిశుద్ధత కలిగి పరిచర్యలోకి రా, లేకపోతే దూరంగా ఉండు, అది నీకు మంచిది. శాపగ్రస్తులుగా మనం ఉండకూడదు. మనం చేసేటువంటి పనికిమాలిన పనుల వల్ల మన బిడ్డలకు అది శాపగ్రస్తులుగా మారకూడదు. దేవుని భయం మనలో ఉన్నప్పుడు తండ్రి కుమార పరిశుద్ధాత్మల నుంచి వచ్చేటువంటి భయము మన భయానికి ఎప్పుడైతే పునాదిగా మారుతుందో ప్రభువే నన్ను గూర్చి ఆయన సాక్ష్యం ఇచ్చేవాడుగా ఉన్నాడు. నేను యజమానుడినైతే నాకు భయపడేవాడు ఎక్కడ అన్నప్పుడు ఖచ్చితంగా మన చెయ్యి, మన పేరు ఆయన నోట ఉంటుంది. హల్లెలూయా, హల్లెలూయా. పరిశుద్ధ గ్రంథంలో మరి దేవుడే ఒక వ్యక్తి గురించి ఆయన సాక్ష్యం ఇస్తూ అంటున్నాడు కదా. ఆదికాండము 22:12 మనందరికీ సుపరిచితమైనటువంటి చదువునన్న. అప్పుడు ఆయన అతనినేమి చేయకము, నాకియ్య వెనుతీయలేదు గనుక నీవు దేవునికి భయపడువాడవని ఎందువలన నాకు కనబడుచుంది. దేవుడే ఒక వ్యక్తి గురించి సాక్ష్యం ఇస్తున్నాడు కదా, నీవు దేవునికి భయపడువాడవని ఎందువలన నాకు కనబడుచున్నది. అబ్రహాము గారి గురించి దేవుడే ఒక సాక్ష్యం ఇస్తున్నాడు. నేను యజమానుడనైతే నాకు భయపడేవాడు ఎక్కడ అని ఆయన క్వశ్చన్కి ఆయనే ఒక వ్యక్తిని మన ముందు ఉంచుతూ ఆయన సమాధానం ఇస్తున్నాడు కదా. ఇందును బట్టే కదా నీవు దేవునికి భయపడేవాడు అని తెలియచేది. హల్లెలూయా. ఒక అబ్రహాము గురించి మాత్రమే చెప్పబడుతుందా? మన గురించి ఎప్పుడు ఈ సాక్ష్యం మనం వినగలం? ఆ విధంగా మనం ఎప్పుడు ప్రవర్తించగలం? కేవలం దేవుని సన్నిధికి వచ్చినప్పుడు మాత్రమే మనం భయపడి మరలా బయటికి వెళ్ళినప్పుడు మన ఇష్టానుసారంగా ప్రవర్తిస్తే అది నిజమైన భయమా? అది దేవుడు కోరుకుంటున్న భయమా? ఖచ్చితంగా కాదు. ఖచ్చితంగా దేవుని బిడ్డలుగా దేవునికి భయపడి ప్రతి క్షణము మనం చేస్తున్నది ఏమిటి అని ఎప్పటికప్పుడు పరీక్షించుకుని బ్రతికేటువంటి బ్రతుకులు మన జీవితంలో ఉండాలి. హల్లెలూయా.
అబ్రహాము గారి జీవితంలో మనం గమనిస్తే దేనిని బట్టి అబ్రహాము గారి గురించి ఈ సాక్ష్యము దేవుడు ఇస్తున్నాడని మనం చూస్తే ఆయన అంటాడు కదా, ఎప్పటికప్పుడు తనకు కలుగుచున్నటువంటి పరీక్షల ద్వారా దేవుడు ఎలాంటి వాడు అబ్రహాం తెలుసుకోవడానికి ప్రయత్నించాడు. అబ్రహాముకి దేవుని గురించి తెలీదు. అబ్రహామా, నీవున్న స్వదేశమును, నీ ప్రజలను, నీ స్వజనులను విడిచిపెట్టి నేను చూపించు దేశానికి నీవు వెళ్ళు అన్నప్పుడు అక్కడ పరిస్థితులు ఏంటో తెలియదు, అక్కడ ఎవరున్నారో తెలియదు, అక్కడ ఏం జరుగుతుందో తెలియదు. కానీ దేవుని మాటకు, ఎవరో కూడా తెలియని ఒక దేవుని మాటకు విధేయత చూపించిన వాడుగా వెనుక తిరగకుండా ఏదైతే దేవుడు చెప్పాడో చిత్తం ప్రభు అని బయలుదేరాడు అబ్రహాము. హల్లెలూయా. తనకి కలిగే ప్రతి పరీక్షలో కూడా దేవుని మాట వింటూ చిత్తమని పలుకుతూ ఆయన అంటాడు కదా, దేవుని గొప్పతనాన్ని తెలుసుకుంటూ ఆయన ముందు అడుగులు వేశాడు. హల్లెలూయా. ఇందుని బట్టే కదా దేవుడు అబ్రహాము గురించి సాక్ష్యం ఇస్తున్నాడు. దీనిని బట్టే కదా నీవు దేవునికి భయపడువాడు అని తెలియచున్నది. దేవుని చిత్తానికి ఎప్పుడైతే మనం తల ఉంచుతామో, దేవుని వాక్యాన్ని ఎప్పుడైతే మనం స్వీకరించి మన జీవితాల్లో అన్వయించుకుని మనం బ్రతకడానికి, సరి చేసుకోవడానికి మనం ఇష్టపడతామో, ఖచ్చితంగా ఇది దేవునికి భయపడే లక్షణంగా అబ్రహాం యొక్క జీవితం మనకి చూపిస్తుంది. మేలు కలిగితే ఒక రకంగాను, కీడు కలిగితే ఒక రకంగాను అబ్రహాము ప్రవర్తించలా. పరిస్థితులు ఎట్లా ఉన్నాయో కూడా తనకి తెలియదు. అయినప్పటికీ కూడా దేవుని చిత్తానికి తల ఉంచి తన ప్రయాణాన్ని ప్రారంభించేశాడు. మనమైతే 1,00,000 క్వశ్చన్లు వేస్తాం. ఇది ఉందా, అది ఉందా, ఎట్లా ఉంది, ఏం చేయాలి, ఇట్లా. అబ్రహాం ఎక్కడ క్వశ్చన్ వేసినట్టు మనకి కనిపించదు, ఒక లోతు విషయంలో తప్ప. అక్కడ కూడా క్వశ్చన్ కదా, అది రిక్వెస్టే. ఎక్కడ కూడా దేవుని పరిస్థితులను బట్టి ఆయన ప్రశ్నించే పరిస్థితి ఎక్కడ కనబడదు. కానీ దేవుని యొక్క చిత్తానికి తల వంచి తన ముందుకు సాగినట్టుగా మనం చూస్తున్నాం. ప్రతిసారి కూడా ఆ దేవుని గొప్పతనాన్ని ఆయన తెలుసుకుంటూ ప్రవర్తించాడు. కాబట్టి దేవుడు అంటున్నాడు కదా, ఇందును బట్టే కదా నీవు దేవునికి భయపడివాడు అని కనబడుచున్నది అంటాడు. ఎప్పటికప్పుడు పరీక్షలలో ముందుకు వెళ్తూ దేవుని గొప్పతనాన్ని తెలుసుకున్నటువంటి వ్యక్తి ఈ అబ్రహాం గారు. రెండవదిగా చూస్తే తక్షణమే విధేయత చూపించేటువంటి లక్షణం అబ్రహాం గారికి ఉంది. తక్షణమే విధేయత చూపించే లక్షణము అబ్రహాం గారికి ఉంది. పరిశుద్ధ గ్రంథంలో ఆదికాండం 12వ అధ్యాయం, 13వ అధ్యాయం, 17, 21, 22 అధ్యాయాల్లో మనం చూసినప్పుడు అబ్రహామా అని యెహోవా దేవుడు అబ్రహామును పిలిచినప్పుడు చిత్తము ప్రభువా అనేటువంటి సమాధానం మనకు కనబడుతుంది. దానికి మరొక క్వశ్చన్ లేదు, ప్రశ్న లేదు. అక్కడ ఆయన ఏం చెప్తున్నాడో అది ఈయన వినడమే ఈయన పనిగా చూస్తున్నాం. తక్షణమే ఆయన ఏం చెప్తున్నాడో అది వినడానికే ఆసక్తి చూపించాడు అబ్రహాము. తక్షణమే విధేయత చూపించేటువంటి లక్షణము అబ్రహాము కలిగినట్టుగా మనం చూస్తున్నాం. అబ్రహాం చిత్తం అన్నాడు తప్ప ఎప్పుడు కూడా మనమైతే ఒప్పమంటాం. ఏమంటాం మనం? ఒప్పమంటాం. మాకు క్లారిటీ కావాలి, ఖచ్చితంగా ఫ్యూచర్ ఏం జరుగుతుందో కావాలి, భవిష్యత్తులో మనం ఎలా ఉన్నామో కావాలా, నేను ఏమవ్వాలో కావాలా, నాకు ఏమిస్తారో కావాలా. ఖచ్చితంగా మనకు ఒక పూర్తిగా ఒక పిక్చర్ చూపిస్తేనే కానీ మనం ఒప్పుకోము, అది దేవుడైనా ఇంకెవరైనా కూడా కదా. కానీ అబ్రహాం జీవితంలో ఫ్యూచర్ కనపడాలి, అక్కడ దేవుని మాట తప్ప భవిష్యత్తు కనిపించలేదు. దేవుని మాట తప్ప, దేవుని మాటకి చిత్తమని ఆయన విధేయత చూపించిన వాడిగా చూస్తున్నాం. మొట్టమొదటిగా చూస్తే ఆయన పరీక్షలలో కూడా దేవుని గొప్పతనాన్ని ఆయన తెలుసుకుంటూ ముందుకెళ్ళాడు. రెండవదిగా చూస్తే ఆయన ఎప్పుడు పిలిస్తే అప్పుడు తక్షణమే విధేయత చూపించినటువంటి లక్షణాన్ని అబ్రహాం గారు కనపరిచినట్టుగా మనం చూస్తున్నాం. దేవుని సేవలో, దేవుని పరిచర్యలో, సంఘములో చాలా విషయాలు గ్రౌండ్ లెవెల్లో మనకు అర్థం కాదు. ఎప్పుడైనా దైవజనులు ఒక పిలిపించినప్పుడు చాలామంది బిడ్డలు, మంగాఫ్ సంఘాన్ని గురించి నేను ఆ విషయంలో చాలా ప్రౌడ్గా ఫీల్ అవుతాను. చాలామంది ముందుకు వస్తూ ఉంటారు. ఈ లక్షణము దేవుని వాక్యానికి కూడా మనం విధేయత చూపించేవారుగా ఉండాలి. హల్లెలూయా. దేవుని వాక్యానికి కూడా మనం ఎప్పుడైతే విధేయత చూపిస్తామో, అబ్రహాము గారి గురించి మాత్రమే కాదు, నా ప్రభువు నిన్ను గురించి, నన్ను గురించి కూడా సాక్ష్యం ఇస్తాడు. దీనిని బట్టి కదా నీవు దేవునికి భయపడేవాడు అని. హల్లెలూయా. నేను యజమానుడనైతే నాకు భయపడేవాడు ఎక్కడ అన్నప్పుడు నేనున్నాను ప్రభు అనాలి. హల్లెలూయా.
నీ గురించి నా గురించి ఆయన సాక్ష్యం ఇచ్చేటువంటి పరిస్థితులు మన జీవితంలో మనం కల్పించుకోవాలి. ఇంకా చూస్తే ప్రభువుని ఆరాధించుటకు ఆయన చేసిన పని ఏంటో తెలుసా? తన్ను తాను సిద్ధపరచుకున్నట్టుగా మనం చూస్తున్నాం. తన్ను తాను సిద్ధపరచుకున్నట్టుగా మనం చూస్తున్నాం. ఆదికాండం 22వ అధ్యాయం 3వ వచనంలో ఒక చక్కటి మాట ఉంది. తెల్లవారినప్పుడు అబ్రహాము లేచి తన గాడిదకు గంత కట్టి తన పనివారిలో ఇద్దరిని తన కుమారుడగు ఇస్సాకును వెంటబెట్టుకొని దహన బలి కొరకు కట్టెలు చీల్చి లేచి దేవుడు తనతో చెప్పిన చోటికి వెళ్ళాడు. హల్లెలూయా, హల్లెలూయా. దేవుడు ఒక ఆజ్ఞ ఇచ్చాడయ్యా, ఒక్కగానొక్క నీ కుమారుడు నాకు బలిచ్చేయమన్నాడు. బలిచ్చేయమన్నప్పుడు అక్కడ కూడా మీరు 22వ వచనంలో చూస్తే అక్కడ కూడా చిత్తము ప్రభు అంటాడు. ఫస్ట్ వచనంలో చూడండి ఒకసారి. ఆ సంగతులు జరిగిన తర్వాత దేవుడు అబ్రహామును పరిశోధించిన ఎట్లనగా ఆయన అబ్రహామా అని పిలువగా అతడు ఏమన్నాడు? ఒప్పనన్నాడా? ఏమన్నాడు? చిత్తము ప్రభువా అన్నాడు. చిత్తము ప్రభువా అన్నాడు. నీ ఒక్కగానొక్క కుమారుడైనటువంటి నీవు ప్రేమించి ఇస్సాకును తీసుకుని మోరియా దేశంలో నాకు బలి ఇమ్మన్నప్పుడు అక్కడ కూడా మారు ప్రశ్న వేయలేదు. ప్రశ్న వేయకుండా దేవునికి అదొక ఆరాధనగా భావించాడు. దేవునికి అర్పించేటువంటి ఒక అర్పణగా ఆయన భావించాడు. హృదయపూర్వకంగా ఆయన ఏం చేశాడంటే ప్రభువుని ఆరాధించడానికి తన్ను తాను సిద్ధపరచుకున్నాడు. ఏం చేసుకున్నాడు? సిద్ధపరచుకున్నాడు. ఎట్లా సిద్ధపరచుకున్నాడు చూడండి. తెల్లవారుజామునే ఆయన లేచాడు. ఎప్పుడు లేచాడట? తెల్లవారుజామునే లేచాడు. ఇంకా గాడిదకు గంతలు కట్టాడు. ఇంకా అక్కడ ఏవైతే అవసరమో కట్టెలు, నిప్పు సిద్ధపరచుకున్నాడు. ఇంకా పనివారిని సిద్ధపరచుకున్నాడు. ఆరాధనకు ఆయన సిద్ధపడిన విధానం మనకు కనబడుతుంది. ఆరాధనకు ఆయన సిద్ధపడిన విధానం మనకు కనబడుతుంది. దేవునికి అర్పించే అర్పణలో ఆయన సిద్ధపడిన సిద్ధపాటు మనకు కనబడుతుంది. బండి వచ్చేసిందమ్మా రండి అంటే ఇంకా బట్టలు వేసుకుంటా ఉండండి అంటారు చాలామంది. తప్పుగా అనుకోకండి. మన భయం ఎక్కడ కనబడుతుందో తెలుసా? మన భక్తి ఎక్కడ కనబడుతుందో తెలుసా? నీ సిద్ధపాటులోనే కనబడుతుంది. హల్లెలూయా, హల్లెలూయా. నీ సిద్ధపాటులోనే దేవుని మీద నీకు ఎంత భయం ఉందో, ఎంత భక్తి ఉందో అక్కడే తెలిసిపోతుంది. ఒకవేళ నీ డ్యూటీల కారణం చేత నువ్వు ఏ విధంగా లేట్ అయినా అది వేరే, కానీ నీవు ఖాళీగా ఉండి కూడా ఎర్లీగా వచ్చి కూడా దేవుని సన్నిధికి రావడానికి ఎంత నిర్లక్ష్యం వహిస్తే నేను చెప్తున్నాను, భయము లేని భక్తి లేని జీవితాలు అట్లా ఉంటాయేమో. జాగ్రత్త పడదాం. నూతన సంవత్సరంలో మన జీవితాలు నూతనంగా మార్చబడాలా. హల్లెలూయా. పాతవి గతించిన ఇదిగో కొత్తవి సమస్తం కూడా కొత్తవి అయినట్టే ఈ నూతన సంవత్సరంలో ఏ విషయంలో అయితే మనం నిర్లక్ష్యంగా ఉన్నామో, ఏ విషయంలో అయితే మనం అవిధేయతగా ఉన్నామో అవన్నీ కూడా ప్రక్కన పెట్టి మన బ్రతుకుని ఒకసారిగా మారదండి. ఒకసారిగా మారదాం. ఖచ్చితంగా స్టెప్ బై స్టెప్ మన బ్రతుకుని మార్చుకోవడానికి ప్రయత్నిద్దాం. ఖచ్చితంగా మార్చుకోవడానికి ప్రయత్నిద్దాం. ఆరాధనకు అబ్రహాము సిద్ధపడినటువంటి సిద్ధపాటు ఇందును బట్టి కదా నీవు దేవునికి భయపడేవాడు అంటున్నాడు. మన సిద్ధపాటు ఎట్లా ఉంది? మన సిద్ధపాటు ఎట్లా ఉంది? మిమ్మల్ని మీరు పరీక్షించుకోండి. నేను ఎక్కువ మాట్లాడను. మిమ్మల్ని మీరు పరీక్షించుకోండి. చాలాసార్లు మనకేం కావాలో అడుగుతాం, కానీ దేవుని చిత్తం ఏదో తెలుసుకోవడానికి ప్రయత్నించాం. పరిశుద్ధ గ్రంథంలో నూతన నిబంధనలో చాలా ఆవేశంగా ఒక యవనస్తుడు యేసు ప్రభు వారి దగ్గరికి వస్తాడు. దేనికోసం? నిత్య జీవం కావాలంటాడు. ఏం కావాలి? నిత్య జీవం కావాలంటే ఒకసారి చూడండి. అది 19వ అధ్యాయం మత్తయి సువార్త 16వ వచనం. బోధకుడా, నిత్య జీవం పొందుటకు ఏ మంచి కార్యము చేయాలని ఆయన అడిగాడు. అందుకు ఆయన, మంచి కార్యమును గురించి నన్ను ఎందుకు అడుగుచున్నావు? మంచివాడొక్కడే, నీవు జీవములో ప్రవేశింపగోరిన ఎడల ఆజ్ఞలను గైకొమ్మని చెప్పాను. అతడు ఏ ఆజ్ఞలని ఆయన అడుగుగా, నరహత్య చేయవద్దు, అన్నీ చెప్పిన తర్వాత ఆయన చెప్పిన ఆ మాట, ఇవన్నీ అనుసరించుచునే ఉన్నాను. ఎప్పటి నుంచి?
ఆడు చిన్నప్పటి నుంచి ఇవన్నీ అనుసరిస్తున్నాడు. ఇకను నాకు కొదువ ఏమని ఆయన అడుగుగా, పోయి నీ ఆస్తిని అమ్మి బేదలకి ఇమ్మని, అప్పుడు పరలోకమందు నీకు ధనము కలుగును, నీవు వచ్చి నన్ను వెంబడింపమని అతనితో చెప్పాడు. ఇక్కడ చూస్తే చాలా ఆవేశంగా, చాలా ఉద్రేకంతో నాకు నిత్య జీవం కావాలని ప్రభు దగ్గరికి ఒక యవనస్తుడు వచ్చాడు. యవనస్తుడు వస్తే ఆయనకి, నీవు ఆజ్ఞలన్నీ పాటిస్తున్నావు అంటే, నేను చిన్నప్పటి నుంచే పాటిస్తున్నాను. నీ పొరుగువారిని ప్రేమిస్తున్నావు, ఖచ్చితంగా అన్నీ చేస్తాం. కొన్ని దగ్గర ఆగిపోతూ ఉంటాం. అది మనకి నచ్చదు, ఇబ్బందికరంగా ఉంటుంది, అది మనకి లాభకరంగా ఉండదు. నాకేంటి ఫాయిదా అంటాం, నాకేంటి ఉపయోగం, నేనెక్కడ, నాకేంటి. కానీ దేవుడు అంటున్నాడు కదా, ఆయన ఒక మాట అంటున్నాడు, ఇవన్నీ చేస్తున్నావు బాగుంది, నీకు ఉన్నది అమ్మి బేదలకి ఇమ్మన్నప్పుడు, నువ్వు నన్ను వెంబడించమన్నప్పుడు అది నచ్చకుండా ఏ విషయం గురించి అయితే తన ఆవేశంతో వచ్చాడో, ఏది కావాలని వచ్చాడో దాన్ని కూడా తృణీకరించుకొని వెళ్ళిపోయినట్టుగా మనం చూస్తున్నాం. దేవుని విషయంలో, దేవుని ఆజ్ఞల విషయంలో, దేవుని యొక్క చిత్తం విషయంలో పరిపూర్ణులుగా మనం ఉండడానికి ప్రయత్నించాలి. ఒకసారికి ఎవరిలో మార్పు రాదు. నాకు చాలా సంవత్సరాలు పట్టింది ఆ బురదలోంచి బయటకు రావటానికి. పరిపూర్ణంగా ఒకేసారి ఎవరు కూడా మార్చబడరు. కానీ మన స్థితిగతులను బట్టి మనం ప్రయత్నిస్తూ, అందుకనే పరిశుద్ధ గ్రంథంలో అంటాడు కదా, రక్షించబడుతూ అంటాడు. ఎట్లా రక్షింపబడి అన్నాడు. రక్షించబడుతూ అంటే రక్షణ అనే ప్రాసెస్, ఇట్స్ లాంగ్ లైఫ్. నీ బ్రతుకంతా కూడా జరుగుతుంది. మనం బ్రతికినంత కాలము కూడా మనం రక్షించబడుతూనే ఉండాలి. ప్రతి దినము మనం కడుక్కుంటూ, సాయంకాలం ప్రభు సన్నిధిలో ప్రభు పాదాలు పట్టుకుని మనం కడుక్కుంటూ రక్షించబడుతూ మన జీవితాన్ని కొనసాగించవలసిందే. దేవుని విషయంలో అబ్రహాం గురించి ఆయన అంటాడు కదా, ప్రభువుని ఆరాధించడానికి తనను తాను సిద్ధపాటు చేసుకున్నాడు, ప్రిపరేషన్ చేసుకున్నాడు. ఇంకా చూసినట్లయితే ఆయన అంటాడు కదా, 4వదిగా చూస్తే తన్ను తాను ప్రత్యేకపరుచుకున్నాడు. ప్రత్యేకపరుచుకున్నాడు. మొట్టమొదటిగా మనం చూస్తే తనకు కలిగిన పరీక్షలలో దేవుని గొప్పతనం ఏంటో తెలుసుకున్నాడు. రెండవదిగా చూస్తే ఎప్పుడు ప్రభు పిలిస్తే అప్పుడు తక్షణమే సిద్ధము ప్రభు ఆయన పలికినట్టుగా మనం చూస్తున్నాం. మూడవదిగా చూస్తే ప్రభువుని ఆరాధించడానికి, అర్పణ చెల్లించడానికి తనను తాను సిద్ధపరుచుకున్న విధానం మనకి కనబడుతుంది. 4వదిగా చూస్తే అంటాడు కదా, తన్ను తాను ప్రత్యేకపరుచుకున్నాడు. ఏం చేసుకున్నాడు? తన్ను తాను ప్రత్యేకపరుచుకున్నాడు. 22వ అధ్యాయం, ఆదికాండం 22వ అధ్యాయం 5వ వచనం ఒకసారి చూడండి. తన పని వారితో, మీరు గాడిదతో ఇక్కడనే ఉండండి, నేనును ఈ చిన్నవాడిను అక్కడికి వెళ్ళి దేవునికి మొక్కి మరలా మీ వద్దకు వచ్చేదమని చెప్పాడు. చాలు. ఇక్కడ చూస్తే ఆరాధించడానికి సిద్ధపడి ఆయన వెళ్ళినట్టుగా మనం చూస్తున్నాం. ఒకటి ప్రిపరేషన్ కనిపించింది, ఇక్కడికి వచ్చేటప్పటికి సెపరేషన్ కనిపిస్తుంది. దేవుని ఆరాధించడానికి నీకు కావాల్సింది మొట్టమొదటిగా సిద్ధపాటు అనేది కావాలి. రెండోది సెపరేషన్ కావాలా, ప్రత్యేకపరుచుకోవటం. అబ్రహాము జీవితంలో సారం ఉంది. ఇంకెవరున్నారు? హాగరు ఉంది. ఇంకా అబ్రహాం గారి జీవితంలో మనం చూస్తే పనివారు ఉన్నారు. ఆయనకున్న ఆస్తి చాలా ఉంది. ఇక్కడికి వచ్చేటప్పటికి 5వ వచనంలో వచ్చేటప్పటికి సారమ్మ ఉంది. అక్కడ సారమ్మ కనిపించదు. హాగరు ఉందా? హాగరు కనిపించదు. ఇక్కడ చూస్తే పనివారు ఉన్నారా అంటే వారిని కూడా అంటాడు కదా, తన పనివారితో మీరు గాడిదతో ఇక్కడనే ఉండండి, నేను నా దేవునికి అర్పణ చెల్లించేస్తాను. ఆయన సెపరేషన్ కనిపిస్తుంది మనకి. సారమ్మ బంధానికి సాదృశ్యంగా కనిపిస్తే, హాగరు బలహీనతకు సాదృశ్యంగా కనిపిస్తే, ఇక్కడ పనివారు, ఇక గాడిదలు, ఇవన్నీ కూడా ఆయన హోదాకి సాదృశ్యంగా మనకి కనిపిస్తాయి. దేవుని ఆరాధించడానికి సిద్ధపడినటువంటి అబ్రహాము
ఇక్కడ సెపరేషన్లోకి వచ్చేటప్పటికి బంధాన్ని ప్రక్కన పెట్టాడు, బలహీనతను ప్రక్కన పెట్టాడు, ఇంకా చూస్తే తనకున్న హోదాని ప్రక్కన పెట్టాడు. సంఘంలోకి వచ్చేటప్పటికే మనకి ఇవన్నీ గుర్తుకొస్తూ ఉంటాయి. సంఘంలోనికి వచ్చేటప్పటికే, దేవుని ఆరాధించడానికి వచ్చినటువంటి మనకి ఇక్కడికి వచ్చేటప్పటికే గుర్తుకొస్తాయి. నీ హోదాని బట్టి దేవుడు ఆరాధించబడలేడు. ఆరాధనకు ఆయన పొందుకోలేడు, నీ ఆరాధన తీసుకోలేడు, నీ అర్పణ అంగీకారంగా ఉండదు. నీ బంధాన్ని పక్కన పెట్టు, నీ బలహీనతలను పక్కన పెట్టు. నీ బలహీనతలతో దేవుని సన్నిధికి రావద్దు. పరిచర్యలో అసలే ఉండొద్దు. నీ బలహీనతలు ప్రక్కన పెట్టిన తర్వాత, విడిచిపెట్టిన తర్వాత నీవు పరిచర్యలో ఉండు. నీవు ఆశీర్వాదం అది. లేకపోతే నీవు కాదు పోయేది, నీ బిడ్డలు, మన బిడ్డలు అది నష్టపోతారు. నీ ఇష్టానుసారంగా లోకంలో బ్రతికేసి తిరిగేసి పరిచర్యలోకి వచ్చి నువ్వు ఇక్కడ పరిచర్య చేసేస్తున్నావు నేను దేవునికి నువ్వు అనుకుంటున్నావేమో. చాలా భయం కలిగి ఉండండి. చేతులకి మొక్కుతున్నాను. ఇది మంచిది కాదు. నీకు బలహీనతలు ఉన్నాయా? వెనుకుండు, ప్రార్థన చేసుకో. దేవుడు ఒక దినాన్ని మాట్లాడతాడు నీతోటి. అంతేగాని పరిచర్యలోకి వచ్చి వేలు పెట్టొద్దు. అది మంచిది కాదు, ఆశీర్వాదకరం కాదు. శాపగ్రస్తులుగా మనం మారొద్దు. మన పిల్లలకి, మన కుటుంబాలకి. నీకే భయం లేకపోతే సంఘానికి ఎక్కడొస్తుంది భయం? నీవే విడిగా లోకంలో కలిసిపోయి ఇష్టానుసారంగా బ్రతికేసి ఇక్కడికి వచ్చేస్తే నీకు లేని భయం సంఘానికి ఎక్కడొస్తుంది? నీకే సంఘానికి లేనటువంటి భయము సమాజానికి ఎక్కడొస్తుంది? మనమే కదా దేవుణ్ణి సమాజానికి పరిచయం చేయవలసిన వారము. మనమే కదా దేవుని లోకానికి పరిచయం చేయవలసిన వారము. అటువంటిది మనమే భయం లేనటువంటి జీవితాలు మనం బ్రతుకుతుంటే లోకం ఎప్పుడు తెలుసుకుంటుంది నిజదేవుణ్ణి? లోకానికి దేవుడు లేడు. దేవుడు ఉన్నాడని బ్రతికేస్తూ వాళ్ళ ఇష్టానుసారంగా బ్రతుకుతున్నారు. వారికి దేవుడు లేడు. కానీ నీకున్నాడు, నాకున్నాడు. భయం కలిగినటువంటి జీవితం మనం ఎప్పుడైతే బ్రతుకుతామో వ్యక్తిగతంగా, మన కుటుంబాలకి, మన సంఘాలకి, సమాజానికి మన ద్వారా భయం కలిగి ఉంటుంది. హల్లెలూయా. ఈ నూతన సంవత్సరంలో పాతవి గతించిపోయి ప్రక్కన పెట్టండి. ఒకవేళ ఎక్కడ బ్రతికాం, ఎలా బ్రతికాం, ఏం చేసాం ప్రక్కన పెట్టండి. నూతన సంవత్సరంలో మన బ్రతుకులు దేవునికి భయపడేటువంటి బ్రతుకులుగా ఉండాలి. ఇక్కడ అబ్రహాము గారి జీవితాన్ని మనం గమనిస్తే దేనిని బట్టి ఇతడు దేవునికి భయపడేవాడిగా కనబడుచున్నాడు అంటే, మొట్టమొదటిగా దేవుడు ఆయన పరీక్షించిన పరీక్షల్లో దేవుని గొప్పతనాన్ని తెలుసుకుని బ్రతకడానికి ఇష్టపడ్డాడు. తక్షణమే మరి అబ్రహాము అని పిలిచినప్పుడు చిత్తము ప్రభువా అని ఆయన ముందుకు వచ్చినటువంటి సందర్భాలు మనం చూస్తున్నాం. ఇంకా చూస్తే ఆయన ఆరాధించడానికి, అర్పణ చెల్లించడానికి ఆయన పడినటువంటి సిద్ధపాటును మనం చూస్తున్నాం. ఇంకా చూస్తే ఆరాధించడానికి ఆయన లోకము నుంచి, బంధాల నుంచి, బలహీనతల నుంచి, ఆయనకున్న హోదా నుంచి అన్నిటిని కూడా ఆయన సెపరేట్ అయిపోయినట్టుగా మనం చూస్తున్నాం. మనకుందా సెపరేషను? ఇక్కడికి వచ్చి మనం ఒకేలా ఆ హోదాలను మనం చూపిస్తున్నామా? నన్ను గురించి దేవుడు సాక్ష్యం ఇవ్వాలా? దీనిని బట్టి నీవు దేవునికి భయపడేవాడు అని అనుకుంటున్నాను. ఆ సాక్ష్యం మన గురించి మనం వినాలా వద్దా? ఎంతకాలం అట్లాగే బ్రతికేస్తాం? ఇంకా చూస్తే ఐదవదిగా చూస్తే తన్ను తాను సమర్పించుకున్నాడు. హల్లెలూయా. మొట్టమొదటిగా మనం చూస్తే ఆయన పరీక్షలలో దేవుని గొప్పతనాన్ని తెలుసుకున్నాడు. రెండవదిగా తక్షణమే దేవునికి విధేయత చూపించినటువంటి లక్షణం మనకు కనబడుతుంది. మూడవదిగా చూస్తే ప్రభువుని ఆరాధించడానికి తన్ను తాను సిద్ధపరచుకున్న ఆ ప్రిపరేషన్ మనకు కనబడుతుంది. ఇంకా నాలుగవదిగా చూస్తే తన్ను తాను ప్రత్యేకపరుచుకున్న ఆ సెపరేషన్ కనబడుతుంది. ఇంకా చూస్తే ఐదవదిగా తన్ను తాను దేవునికి సమర్పించుకున్న విధానం మనకి కనబడుతుంది. అబ్రహాము జీవితంలో అన్నిటికంటే ఎవరు ఎక్కువ అని అడిగితే తన కొడుకు ఒక్కడే ఎక్కువ. ఎందుకంటే లేక పుట్టాడు, వాగ్దాన పుత్రుడు. ఆ ముసలి వయసులో కూడా నవ్వు పుట్టించినటువంటి ఇసాక్ గారు తనొక్కడే ఎక్కువ. తనే తన ప్రపంచం అనుకుంటాడు. ఖచ్చితంగా ఎవరికైనా మన బిడ్డలే మనకి ప్రపంచం. అబ్రహాం గారి జీవితంలో కూడా అంతే. ఇస్సాకే తన జీవితం. దేవుడు వాగ్దానం ఇచ్చి
ఆ వాగ్దానం ప్రకారం తన జీవితంలో అనుమతించాడంటే ఇంకా ఎంత గొప్పగా ఫీల్ అయి ఉంటాడు అబ్రహాం గారు. సడన్గా వచ్చి దేవుడు అంటాడు కదా, నీవు నాకు అర్పణగా చెల్లించమంటాడు, దహన బలిగా అర్పించమంటాడు. ఇక్కడికి వచ్చేటప్పటికి అబ్రహాము జీవితంలో అన్నిటికంటే ఎక్కువైన తన కొడుకునే దేవుడు కోరినప్పుడు ఆయన మారు మాట్లాడకుండా దేవునికి అర్పించడానికి తీసుకెళ్ళిపోయినట్టుగా మనం చూస్తున్నాం. వాస్తవానికి ఆయన్ని కట్ల మీద పెట్టి బలి అర్పించడానికి కత్తి ఎత్తేదాకా వచ్చిందంటే ఆయన ఆల్రెడీ అర్పించేశాడు కదా. ఆయన ఆల్రెడీ అర్పించేశాడు. ఆయన ఎప్పుడో అర్పించేశాడు అబ్రహాం. ఇక అర్పించాల్సిన అవసరం లేదు. కత్తి ఎత్తేదాకా వచ్చింది అంటే దాని అర్థం దేవుడు ఎప్పుడైతే ఆయన అర్పణ కోరాడో అబ్రహాము హృదయపూర్వకంగా తన మనసులో అప్పుడే ఇస్సాకు, ఒక్కగానొక్క కుమారుడైనటువంటి ఇస్సాకు, తాను ప్రేమించినటువంటి ఇస్సాకు, తన కుటుంబంలో ఆనందాన్ని నవ్వును పుట్టించినటువంటి ఇస్సాకును అప్పుడే అర్పించేశాడు. అబ్రహాము జీవితంలో తన్ను తాను సమర్పించుకున్న విధానం మనకు కనబడుతుంది. తన్ను తాను సమర్పించుకున్నటువంటి విధానం మనకు కనిపిస్తుంది. ఇందుని బట్టే కదా దేవుడు అంటాడు కదా, నీవు దేవునికి భయపడువాడు అని నాకు కనబడుచున్నది అంటాడు. అబ్రహాము జీవితంలో ఈ ఐదు లక్షణాలు దేవుని భయము వారి జీవితంలో, అబ్రహాము జీవితంలో కలిగిన భయానికి పునాదిగా ఉన్నాయి. అబ్రహాము కలిగినటువంటి భయానికి, దేవుని ఎడల కలిగినటువంటి ఆ భయమే పునాదిగా ఉంది. మన భయానికి పునాది ఏది? చాలా టెంపరీ భయాలు మనవి కదా, చాలా టెంపరీ, చాలా క్షణిక ఆవేశమంటారు చూడు, అట్లా క్షణిక భయాలు మనవి. క్రైస్తవులుగా, దేవుని బిడ్డలుగా దేవునికి భయపడుతూ జీవిస్తే అది మన కుటుంబాలకి, మన బిడ్డలకి, మన సంఘానికి, మన ద్వారా సమాజానికి అది ఆశీర్వాదకరం. నూతన సంవత్సరంలో మన జీవితాలు అటు విధంగా మనం మార్చుకోగలిగితే అంతకంటే ధన్యత మరొకటి లేదు. పరిశుద్ధ గ్రంథంలో చూస్తే మత్తయి సువార్త 10వ అధ్యాయం 28వ వచనం అంటాడు కదా, చక్కటి మాట. 10వ అధ్యాయం 28వ వచనం, ఆత్మను చంపనేరక దేహమునే చంపు వారికి భయపడుకుడు కానీ ఆత్మను దేహమును కూడా నరకములో నశింపచేయగలవానికి మిక్కిలి భయపడి. చాలాసార్లు ఎదుట వ్యక్తులను బట్టి, వారికి ఉన్న బలాన్ని బట్టి, పైనున్న ఆకారాన్ని బట్టి మనం భయపడుతుంటాం. కానీ దేవుడు మాట్లాడుతున్నటువంటి మాట, ఆత్మను చంపనేరక, ఈ లోకానుసారమైనటువంటి వ్యక్తులతో ఇది సాధ్యము కాదు. వారికి ఆత్మను చంపేటువంటి హక్కు కానీ ఆ శక్తి కానీ లేదు. అది కేవలం దేవునికి మాత్రమే ఉంది. ఆయన అంటాడు కదా, ఆత్మను చంపనేరక దేహమునే చంపు వారికి భయపడొద్దు. లోకానుసారమైనటువంటి భయం కాదు మనకు ఉండవలసింది. ఆయన అంటాడు కదా, ఆత్మను దేహమును కూడా నరకములో నశింపచేయగలవానికి ఆ శక్తి కలిగినటువంటి ఆ దేవునికి మీరు భయపడాలి, మిక్కిలి భయపడాలి. మనం దేవునికి భయపడవలసిన వారమయ్యమ్మా. మన భయము దేవుని ద్వారా, తండ్రి ద్వారా, కుమారుని ద్వారా, పరిశుద్ధాత్మ ద్వారా పుట్టినటువంటి ఆ భయము మన భయానికి పునాది అవ్వాల. ఎప్పుడైతే ఆ భయము మన భయానికి పునాది అవుతుందో దేవుడు ఖచ్చితంగా, అబ్రహాం గారికి మాత్రమే కాదు ఈ సాక్ష్యం, మనందరికీ కూడా అన్వయించబడుతుంది. ఇందువట్టే కదా ఈ కుమారుడు నాకు భయపడుచున్నాడని అర్థం. హల్లెలూయా. లోకానికి భయపడతాం మనకంటే బలంగా ఉన్నవారని, లేకపోతే ఇంకా లోకానుసారమైనటువంటి చాలా విషయాల్లో మనం భయపడతాం. కానీ ఒక దేవునికి మాత్రం భయపడం. ఎవరో చూస్తారని భయపడతాం, ఎవరో వింటున్నారని భయపడతాం. ఇవన్నీ కూడా గమనిస్తున్న దేవునికి మాత్రం భయపడం. ఇవన్నీ కూడా స్కాన్ చేస్తున్న దేవునికి మాత్రం భయపడం. మనం చేయాల్సింది చేసుకుంటూ పోతాం. మరలా ఇక్కడికి వచ్చి చాలా భయాన్ని, నా కొడుకు ప్రదర్శించిన భయాన్ని ప్రదర్శిస్తూ ఉంటాం. ఇది కాదు దేవునికి కావాల్సినటువంటి భయము. ఇది కాదు దేవునికి కావాల్సిన భయం. మరొకసారి ఆ మలాకి గ్రంథం నుంచి ఆ వాక్యాన్ని అందరూ కూడా చదువుదాం. కుమారుడు తన తండ్రిని గణపరచును కదా. అందరూ కూడా ఒకసారి చదువుదాం. కుమారుడు తన తండ్రిని గణపరచును కదా, దాసుడు
తన యజమానుని గనపరచును కదా, నా నామమును నిర్లక్ష్యపెట్టు యాజకులారా, నేను తండ్రినైతే నాకు రావలసిన ఘనత ఏమాయెను? నేను యజమానుడనైతే నాకు భయపడేవాడు ఎక్కడ ఉన్నాడు? నువ్వు చెప్పగలవా? ఇదేనో నువ్వు చెప్పగలవా? అయ్యా, నీవు నా తండ్రివి, నా ద్వారా నువ్వు గణపరచబడాల, నువ్వు నా యజమానుడివి, నీకు భయపడేవాడు నేను అని నువ్వు చెప్పగలవా? ఒకసారి లేచి నిలబడదాం. నేను ముగిస్తున్నాను. గడిచిన సంవత్సరం మన బ్రతుకులు ఎలాగైనా గడిచిపోయామో, ఎట్లాగైనా గడిపేశామేమో. నూతన సంవత్సరం, మరొక సంవత్సరాన్ని దేవుడు మనకి దయచేశాడు. ఈ మొట్టమొదటి పునరుద్ధాన ఆరాధనలో మనం ఈ విధంగా ఆయన సన్నిధిలో మనం చేరడానికి దేవుడు కృప చూపాడు, సమయాన్ని ఇచ్చాడు, అవకాశాన్ని ఇచ్చాడు. చాలామంది సమయం గతించిపోయారు, కాలగర్భంలో కలిసిపోయారు వాళ్ళందరూ కూడా. మనం ఇంకా బ్రతుకున్నామంటే ఆయనకు సాక్షులుగా మనం ఉండాలా, ఆయనకి ఇష్టమైనటువంటి బిడ్డలుగా మనం ఉండాలా. గొప్ప దేవుడు, మహాశక్తికరమైనటువంటి దేవుడు ఒక చిన్న బిడ్డగా మన కొరకు ఈ లోకానికి వచ్చాడు. అర్హత లేనటువంటి నిన్ను నన్ను కూడా అబ్బా తండ్రి అని పిలుచుకునేటువంటి హక్కును మనకి ఇచ్చాడు. మన ద్వారా కదా ఆయన గణపరచవలసింది, మన ద్వారా కదా ఆయన ఘనత పొందవలసింది. ఆయనకు మనమే భయపడకపోతే ఇంకెవరు భయపడతారు? ఆ జీవితం మనలో లేకపోతే మనం ఒకవేళ దూరంగా మన ఇష్టానుసారంగా బ్రతికేస్తున్నామేమో. రోజువారీ తీరిలో, రోజువారీ ఆ దినాల్లో, మన పనుల్లో ఎట్లా పడితే అట్లా మనం ఉంటున్నామేమో. దేవుడు ఇదేనో మాట్లాడినటువంటి మాటలు వృధా కాకూడదు. మన జీవితాల్లో ఖచ్చితంగా ఈ మాటలు ఫలింప చేయాల. మన జీవితాలు సరైనగా చేసుకొని ఆయనకి ఇష్టమైన బిడ్డలుగా మనం ప్రవర్తిద్దాం. ఒక్క క్షణం నోరు విప్పి ఆయన అడగండి. హల్లెలూయా, 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 హల్లెలూయా. యేసయ్యానికి మహిమ చెల్లిస్తున్నాను తండ్రి. నా జీవితం నీకు ఇష్టమైనదిగా ఉండడానికి కృప చూపండి. నా జీవితం మా కుటుంబానికి ఆశీర్వాదకరంగా ఉండడానికి సహాయం దయచేయండి. నా జీవితం మా సంఘానికి ఆశీర్వాదంగానే ఉండాలి దేవానికి స్తోత్రములు. నా జీవితం మా సంఘము ద్వారా సమాజానికి ఆశీర్వాదకరంగా ఉండాలి. నాలో ఉన్న ప్రతి బలహీనత నుంచి విడుదల దయచేయండి స్వామి. నాలో ఉన్న ప్రతి బలహీనత నుంచి విడుదల దయచేయండి. నీకు విధేయత కలిగినటువంటి బిడ్డలుగా పరిశుద్ధంగా నీ సన్నిధిలో నేను కనబడాలా, నీ పరిచర్యలో నేను ఉండాలా, నీ సేవ నేను చేయాలా. ప్రతి బలహీనత నుంచి విడుదల దయచేయండి స్వామి. మమ్మల్ని ఏర్పాటు చేస్తున్న ప్రతి దురాత్మ శక్తులను యేసు నామములో లయపరుస్తూ దేవా నీ నామ మహిమార్థమై తండ్రి, మా సంఘము, మా కుటుంబాలు, మా వ్యక్తిగత జీవితాలు నీకు మహిమకరంగా మేము జీవించాలా. నీ కృప మాకు దయచేదేవా, నీకు స్తోత్రములు తండ్రి. మమ్మల్ని ఏర్పాటు చేయడానికి ఎటువంటి దురాత్మ శక్తుల ప్రభావం మా మీద ఏర్పాటు చేయడానికి అర్హత లేదు, హక్కు లేదు. మేము నీ బిడ్డలము, నీ కుమారులము, నీ కుమార్తెలము దేవానికి స్తోత్రములు. నీ మహిమార్థమై మా బ్రతుకులు ఉండాలా, నిన్ను మహిమపరిచేవారుగా మేము ఉండాలా, నీకు భయపడే బిడ్డలుగా మేము ఉండాలా. యేసయ్యానికి మహిమ చెల్లిస్తున్నాను తండ్రి, మా రక్షకానికి మహిమ చెల్లిస్తున్నాను తండ్రి. అబ్రహాము గారు మాత్రమే కాదు దేవా, నీకు భయపడేవారు మేము, నిన్ను గణపరిచేవారు మేము దేవానికి స్తోత్రములు తండ్రి. మా ద్వారా మీరు ఘనత పొందండి, మా ద్వారా మీరు మహిమ పొందండి అయా. నీకు మాత్రమే మహిమ చెల్లిస్తున్నాం మా రాజానికి స్తోత్రం. ఇది నువ్వు ఎత్తుబడినటువంటి వాక్యం మా జీవితంలో ఫలింపు చేయండి. మా బలహీనతల్లో మాకు శక్తిని దయచేయండి, మాకు జయమును దయచేయండి. మీరు కృప చూపించండి స్వామి. మా శక్తి సరిపోవట్లేదు, మీరు సహాయము దయచేయండి మా దేవానికి స్తోత్రములు తండ్రి. మీరే మహిమ పొందమని, మీరే శక్తిని బలాన్ని మాకు అనుగ్రహించడం మా రాజానికి మహిమ చూపిస్తాం. వ్యక్తిగతంగా నీకు ఇష్టమైన బిడ్డలుగా మేము జీవించాలి. మా కుటుంబాలు, మా సంఘము పరిశుద్ధంగా నీ ముందు నిలబడేటువంటి స్థితిని మాకు దయచేయండి. మమ్మల్ని బలపరిచి స్థిరపరిచి మీరు మహిమ పొందమని యేసు శక్తి కలిగిన మమ్మల్ని కొద్ది ప్రార్థన అడిగి పొందుకున్నాం మా తండ్రి. అందరికీ వందనాలు.